11 మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం రైల్వే చక్రబంధంలో ఉండడంతో ప్రజలు తీవ్ర ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ సమస్యల వల్ల ప్రజలు రోజు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ గతంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సరైన శ్రద్ధ చూపలేదని విమర్శించారు. ప్రజల సమస్యలు తన దృష్టికి రావడంతో తానే స్వయంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడినట్లు ఈటెల రాజేందర్ వెల్లడించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వే అండర్ బ్రిడ్జిలు 100కు 100% రైల్వే నిధులతోనే పూర్తి చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులతో ఏర్పాటు చేసిన రైల్వే కమిటీలో తాను కూడా సభ్యుడిగా ఉన్నానని, ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న హోదాతో రైల్వే శాఖపై ఒత్తిడి తెచ్చి ఈ ప్రాంతంలో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు కేవలం శిలాఫలకాలు వేసి వదిలేశాయని, దశాబ్దాలు గడిచినా పనులు ఎందుకు పూర్తి కాలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు తాము పనులు పూర్తి చేస్తుంటే ఇతర పార్టీలు తామే పోరాటం చేసి సాధించామని చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. రేపు నేరేడ్మెట్ వాజ్పేయి రైల్వే నగర్ అండర్ బ్రిడ్జ్ తో పాటు సఫీల్గూడ LHS పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ వివరాలను ఈ రోజు ఆనంద్ బాగ్ లోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈటెల రాజేందర్ వెల్లడించారు. 10 కోట్లు 5 కోట్లు 4 కోట్లు ఇట్లాంటి ఉన్నాయి. కానీ ఇవాళ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రైల్వే ప్రాజెక్టులు మినిమం 3 to 5 years, రైల్వే ప్రాజెక్టులు మినిమం 3 to 5 years ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం సమయం ఉంటే వెంటనే అయిపోతుంటాయి. కాకపోతే ఏంటంటే ఈ పని చేసిన వాళ్ళకు డబ్బులు రావట్లేదు అనేటువంటి భయంతో టెండర్లకు కూడా రాని పరిస్థితి ఉన్నది. సకాలంలో పనిచేయని పరిస్థితి తప్ప ఇవాళ లేకపోతే మా గౌరవ కార్పొరేటర్లు ఇక్కడ 4 మావలే ఉన్నారు కాబట్టి దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక రకాల వర్క్ చేసిండ్రు. వాళ్ళ దగ్గర ఆ డేటా ఉంటుంది. నేను స్వయంగా ఒక ఎంపీనై మనకి 2 పనులు ఉంటాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో వచ్చేది కేవలం ఈ రైల్వేసు, నేషనల్ రైల్వేసు. నేను వచ్చిన తర్వాత ఒక 3 ప్రాజెక్టులకు ప్రతిపాదన పెట్టా. ఒకటి బాలనగర్ నుంచి నర్సాపూర్ రోడ్కి, అది స్టేట్ హైవే ఉంది, నేషనల్ హైవే తీసుకొని ఒక ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మించాలని చెప్పి, పూణే ఎక్స్ప్రెస్ ఎట్లయితే ఉందో మెడిపట్నం అట్లాంటి ఎక్స్ప్రెస్ లైన్ నిర్మించాలని చెప్పి ఒక ప్రతిపాదన నడుస్తుంది. ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి తుర్కేయం గాంధీ రాయల్ సార్ రోడ్లో కూడా అదొకటి నడుస్తూ ఉంది. ఒకటి ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి హయత్ నగర్ దాకా 550 కోట్ల రూపాయలతోటి ఒక ఎలివేటెడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేశాం. ఇట్లా ఉన్నాయి. ఇవాళ మేము దీన్ని కూడా ఇక్కడ సికింద్రాబాద్ జూబిలీ నుంచి మొదలుపెట్టి షామీర్పేట వరకు, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఈ 2 లైన్లలో మెట్రో కాకుండా దీన్ని ఎక్స్పాన్షన్ చేయమని చెప్పి కూడా ప్రతిపాదన పెట్టినాం. రైల్వే వచ్చినాయా మరి ఒక్కడే వచ్చినాయి ప్రతిపాదన పెట్టినా నేను అడుగుతున్నా. ప్రతిపాదనలు మస్తు దరఖాస్తు చేస్తారు కానీ చేసేవాడు కూడా కావాలి. మరి శిలాపలకాలు వేసిన తర్వాత కూడా ఎందుకు కాలేదు? ఎవరు వేసిన శిలాపలకం? ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసిండ్రు? 10 ఏళ్ళు అయితే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా. ఇవాళ నువ్వు అంటున్నా కదా, కోఆర్డినేట్ చేస్తున్నా, దరఖాస్తు ఇస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పి అంతకుముందు మీ మామూలు ఎమ్మెల్యే కదా. మరి అట్లాంటి ఏదో చేయకపోతుంది అన్ని వట్టి మాటలు. కాళ్ళు తంగలు దాటి అంటారు, మాటలు కూడా దాటితే కానీ కాళ్ళు తంగలు దాటి అంటారు. కొత్త వచ్చింది ఉంటాడు, ముందు తెలుస్తుంది. 10 ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక వారం నుంచి దీక్ష చేస్తుంది. ఆ విలీనం కాకుండా మీరే అడ్డుపడుతున్న ఆరోపిస్తుంది. అయితే ఒక మాట ఏంటంటే, ఒక కంటోన్మెంట్ కాదు ఇది, దేశవ్యాప్తంగా కంటోన్మెంట్. ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాదు కదా. కేంద్ర ప్రభుత్వం పాలసీ మ్యాటర్ తీసుకుంటుంది. మేమేం కప్తా అంటే మేమేం అడ్డుకుంటామని కాదు. కానీ మేము చేయగలిగే, మేము కోరగలిగే ఒకటి ఉంటే కోరినది. ఎన్నికలు లేక 5 ఏళ్ళు అవుతున్నాయి. తక్షణమే ఎన్నికలు నిర్వహించండి, పాలక మండలిని మాత్రం పునరుద్ధరించండి, లేకపోతే అది ఇబ్బందులుగా ఉంటాయని చెప్పి నేనే దరఖాస్తు వచ్చాను. 2 సార్లు వచ్చాను. మీరు ఈ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి కంటోన్మెంట్ జీఎస్ఎంసీలో విలీనం చేయాలని ఉందా లేదా? ప్రజలు మిక్స్డ్ ఒపీనియన్ ఉన్నది. వాళ్ళు ఏమంటారంటే కంటోన్మెంట్ ఉంచండి,
ఈ పచ్చదనం ఉండదు, లేకపోతే కాంక్రీట్ జంగల్ మీద మారిపోతుంది. సికింద్రాబాద్ నుంచి కంటోన్మెంట్ ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడనేమో వడగాళ్ళు వస్తూ ఉంటాయి, ఇక్కడ రాగానే కొంచెం చల్లగాళ్ళు వస్తూ ఉంటాయి. 2-3 డిగ్రీల టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఈ 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు ఏం కాంక్రీట్ జంగల్ ఇది, ఇంత ప్రశాంతం లేకుండా చేస్తున్నట్టు కూడా ఉన్నారు. ఇక్కడ రకరకాలు ఉన్నాయి, ఒక రకంగా లేదు. బస్సులలో వాళ్ళు ఉన్నారు అనుకోండి, మాకు చేయమని అంటారు. కొంచెం మంచి లైఫ్ అలవాటు పడాలంతా మాకు చేయదంటారు. ఇట్లా మిక్స్లో అయినా ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద మంచి చెడు ఆలోచన చేసుకొని వాళ్ళు ఏం చేసినా కూడా మేము కట్టుబడి ఉంటాం.